అత్యాచారం కేసులో జనతాదళ్ సెక్యులర్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఇందులో 7 లక్షల రూపాయలు బాధితురాలికి ఇవ్వాలని ఆదేశించింది. ప్రజ్వల్ను ఈ కేసులో ప్రత్యేక కోర్టు శుక్రవారం నాడు దోషిగా నిర్ధారించింది. తీర్పును శనివారానికి వాయిదా వేసింది. తాజాగా తీర్పును వెలువరించింది. పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్లు చూపిస్తూ 2000కు పైగా వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వెలుగు చూడడం సంచలనమైంది. దీనిపై 2024లో ఆయనపై 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్ కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్లో పనిచేసే మహిళ 2024 ఏప్రిల్లో మొదటగా ఆయనపై ఫిర్యాదు చేసింది. 2021 నుంచి పదే పదే తనపై అత్యాచారం చేశారని, బయటకు చెబితే వీడియోలు విడుదల చేస్తామని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేశారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతున్నందున తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రజ్వల్ ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ కోర్టును ఆశ్రయించాలని, కోర్టిచ్చే ఆదేశాల ప్రకారం పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు జూలై 9న పేర్కొంది. దీంతో రేవణ్ణ తిరిగి విచారణ కోర్టుకు హాజరవగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.